శ్రీమాత నమః. మాంసాహారం తిని గుడికి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. అసలు ముఖ్యంగా మాంసాహారం తిని గుడికి వెళ్ళొచ్చా అనే ప్రశ్నని పక్కన పెడితే, శాకాహారులు కూడా భోజనం చేసి దేవుడి దర్శనానికి వెళ్ళరు. అలాగే శాకాహారం తీసుకునే వాళ్ళు కూడా శనివారం, మంగళవారం, శుక్రవారం, ఏకాదశి ఆ రోజుల్లో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, మసాలా తినరు. అలాగే శాకాహారం తీసుకునే వాళ్ళలో వైష్ణవులేంటి ఇంకా చాలా మంది ఈ ఆహారపు నియమాలు పెట్టుకుంటారు. ఉల్లి, వెల్లుల్లి, మసాలా, వంకాయ, టమాటా, ములక్కాడ, ఆనపకాయ ఇలాంటివి ఏవీ తినరు. ఎండు మిరపకాయలు కూడా తీసుకోరనమాట. అంటే ఆహారం విషయంలో మాంసాహారులకి మాత్రమే కాదు, శాకాహారులకి కూడా చాలా నియమాలు ఉన్నాయి. వాళ్ళు కూడా భోజనం చేసిన తర్వాత దేవాలయానికి వెళ్ళరు. ఒకవేళ దేవాలయానికి వెళ్ళాలి అంటే సాయంత్రం వాళ్ళు కూడా స్నానం చేసే వెళ్తారు. శాకాహారం తీసుకుంటారు కాబట్టి స్నానం చేసి వెళ్ళలేకపోయినా దుస్తులని మార్చుకొని శుభ్రమైన వస్త్రాలను కట్టుకొనైనా దేవాలయానికి వెళ్తారు. ఇకపోతే మాంసాహారుల విషయానికి వస్తే, మాంసాహారం తీసుకుంటే పూజ చెయ్యొచ్చా అని అడుగుతారు. పొద్దున్నే పూజ అయిపోతుంది కదా, అలాంటప్పుడు మాంసాహారం తీసుకున్నాక పూజ ఎందుకు చెప్పండి? అలా క్వశ్చన్ వచ్చింది అంటే మనకి సందిగ్ధత ఉంది కదా, చెయ్యొచ్చా చేయకూడదా అని. అలాంటప్పుడు మాంసాహారం తీసుకుని పూజ చేయటం ఎందుకు చెప్పండి? అంటే మాంసాహారం తీసుకుని పూజ చేస్తున్నాము అంటే భోజనం చేసేసాక అని అర్థం కదా. అలా ఎప్పుడూ చేయకూడదు. మీరు ముందే పూజ చేసేసుకుని మీ ఆహారపు అలవాట్లు మీరు పాటించుకోండి. అయితే మరి పొద్దున్న మాంసాహారం తింటే సాయంత్రం పూజ చేయొచ్చా అని అడుగుతారు. మీరు పొద్దున్న మాంసాహారం తింటే సాయంత్రం పూజ చెయ్యాలి అంటే కుదరదు, చెయ్యకూడదు అనే చెప్తారు మన పెద్దవాళ్ళు. అయితే అత్యవసర పరిస్థితుల్లో దేవాలయానికి వెళ్ళవలసి ఉంటుంది. మరి అప్పుడు ఏం చేయాలండి? మరి మేము పొద్దున్నేమో తెలియక మాంసాహారం తినేసాము అని అడుగుతారు. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో పంచగవ్య ప్రాసనం చేసి గంగా జలాన్ని జల్లుకుని స్నానం చేశాక అప్పుడు వెళ్ళమంటారు దేవాలయానికి. అప్పుడు ఏదైనా పూజ చేసుకోవాలని అనుకున్నా అప్పుడు చేయమంటారు. అసలు సామాన్యంగా మాంసాహారం తిన్న తర్వాత పూజ చెయ్యొద్దు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. అయితే మరునాడు మేము పూజ చేసుకోవాలి అంటే ఇంట్లో ముందు రోజు మేము మాంసాహారం తినుంటాం కదండి, మరి పూజ చేసుకోవచ్చా అంటే స్నానం చేస్తారు కదా, స్నానం చేస్తారు కాబట్టి చేసుకోవచ్చు. కానీ మాంసాహారం తినేవాళ్ళు ఇంట్లో యంత్రాలని, విగ్రహాలని పెట్టుకుని పూజ చేయడానికి ప్రయత్నించకండి. మామూలుగా చిత్రపటాలు పెట్టుకుంటే పర్వాలేదు కానీ యంత్రాలని, విగ్రహాలని ప్రతిష్ఠించుకోకండి. అలా ఒకవేళ ప్రతిష్ఠిస్తే ఎన్నో నియమాలని పాటించాల్సి వస్తుంది. అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి విగ్రహాలని, యంత్రాలని ప్రతిష్ఠించకండి. మరి దేవాలయానికి వెళ్ళాలన్నా, పూజ చెయ్యాలి అన్నా స్నానం చేశాక చేయమంటున్నారు. మరి మేము తినము ఇంట్లో, కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మేము మాంసాహారాన్ని వండే తీరాలి, మరి మేమేం చెయ్యాలి అని చెప్పి అడుగుతారు. ఏం చేస్తాం? ఇంట్లో వాళ్ళు తింటాను అని అన్నప్పుడు వాళ్ళ కోసం వండాలి కదా, తప్పదు. అప్పుడు ఏం చేస్తారు? ముందే పూజ చేసేసుకుంటారు కాబట్టి మీరు వండి పెట్టండి. ఆ తరువాత సాయంత్రం మీరు పూజ చేసుకునే మాట అయితే స్నానం చేసేసి అప్పుడు పూజ చేయండి. అప్పుడు తల స్నానం చేయక్కర్లా, మామూలుగానే ఒంటికి స్నానం చేసి అప్పుడు మీరు ఇంట్లో పూజ చేసుకోవచ్చు, మీరు మాంసాహారం తినకపోతే. ఇదంతా విన్నాక అంటారు, అదేంటండి అలా అంటారు? భక్త కన్నప్ప మాంసాహారాన్ని పెట్టలేదా పరమేశ్వరుడికి? మాంసాహారం తింటే తప్పేంటండి అని. భక్త కన్నప్ప మాంసాహారాన్ని తినలేదా, దేవుడికి పెట్టలేదా అని అడుగుతున్నాం గాని, మరి భక్త కన్నప్ప 2 కళ్ళు ఇచ్చేశాడు కదండి, మనం ఇవ్వగలమా? అలా 2 కళ్ళు ఇచ్చేంత భక్తి నీకుంటే అసలు నియమాలే ఉండవు కదా, ఇవేమీ పాటించవలసిన అవసరమే ఉండదు కదా. భక్తి ఎంత ముఖ్యమో భక్తితో పాటు క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం. భక్తి, క్రమశిక్షణ రెండూ తోడైతేనే మనకి సంపూర్ణ ఫలితం ఉంటుంది. అయినా ఇంకొక ప్రాణాలు తీసేసి మనం ఆహారాన్ని తీసుకుంటున్నాము అంటే అది భగవంతుడు కూడా మెచ్చడు కదా. అప్పుడు మీరు వెంటనే అంటారు, మరి మేము మాంసాహారం తినాలి కదండి, వారానికి ఎప్పుడో ఒకసారి తింటాం కదండి అని అడుగుతారు. కాబట్టే ఆ మాంసాహారం తిన్న రోజున సాయంత్రం పూజ చేయకండి. మీరు పూజ చేసేసిన తర్వాత మీ ఆహారపు అలవాట్లు మీరు తీసుకోండి. అయినా మాంసాహారం తినేవాళ్ళు కూడా అన్ని రోజుల్లోనూ తినరు. శుక్రవారం తినరు, శనివారం తినరు, మంగళవారం తినరు, సోమవారం తినరు. అలాగే కొత్తూరు సుబ్బారాయుడి ఆలయ పరిసర ప్రాంతాల్లో అయితే అసలు ఆదివారం కూడా తినరు వాళ్ళు.
అన్ని నియమాలని వాళ్ళు కూడా పాటిస్తారు. మాంసాహారం తినేవాళ్ళు మాంసాహారాన్ని మానేస్తేట అశ్వమేధ యాగ ఫలితం వస్తుంది. తినకూడని వాళ్ళు తింటే అంతే పాపం వస్తుంది. కాబట్టి దీన్ని మీరు పరిగణలోకి తీసుకుని మీ మనసుకి ఏది చక్కగా అనిపిస్తుందో, మనం చేసేది రైటా తప్ప అనేది మనం మనల్ని ప్రశ్నించుకుంటే మనకి అర్థమైపోతుంది కదా. దాన్ని బట్టి ఫాలో అవ్వండి. కానీ భక్తి ఒకటే ముఖ్యము అని మూర్ఖంగా మాత్రం మనం వాదించకూడదు. భక్తితో పాటు క్రమశిక్షణ కూడా ఉండే తీరాలి. కాబట్టి ఇది మీకు పూర్తిగా అర్థమైంది అని అనుకుంటాను. ఎంతమంది మాంసాహారం తినేవాళ్ళు మానేసి వాళ్ళు పూజ చేసుకుంటారు, ఎంతమంది మాంసాహారం తిన్న తర్వాత దేవాలయానికి వెళ్ళాలి అంటే తలస్నానం చేసే వెళ్తారు అనేది కింద నాకు కామెంట్ల రూపంలో చెప్పండి. అప్పుడు ఇంకొక నలుగురు వాటిని తెలుసుకుంటారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.